ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి 2025-26 రబీ సీజన్కు సంబంధించి రైతులకి, అదేవిధంగా కొనుగోలు సెంటర్ల వాళ్ళ సిబ్బందికి, మిల్లర్స్ అందరికి కూడా కొన్ని సూచనలు జారీ చేయడం జరిగిందండి. ముఖ్యంగా మనము జిల్లా నుంచి అంటే ఏంటి, జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. 24/7 మానిటరింగ్ చేస్తున్నాము. మొత్తం అందరికి కూడా దీనిలో కంట్రోల్ రూమ్లో అందరికి కూడా ఆర్టీఓ ఆఫీస్ నుంచి, అదే రకంగా లారీ కాంట్రాక్టర్స్ నుంచి, డీసీఓ గారి నుంచి, అదే రకంగా పీడీ డిఆర్డే గారి నుంచి, డిఎం సివిల్ సప్లైస్, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ నుంచి అందరూ కూడా సిబ్బందిలోతో పాటుగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రతిరోజు కూడా సేల్స్ అన్నీ కూడా ఇక్కడ మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఎన్ని లోడింగ్ చేశారు, ఎన్ని అన్లోడింగ్ చేశారు, మిల్లింగ్ పాయింట్లో ఎన్ని మిల్స్ దగ్గర ఇంకా అన్లోడింగ్ కోసం పెండింగ్ ఉన్నాయి, ఎన్ని గంటలకు వచ్చింది లారీ, ఎన్ని గంటలకు ట్రాక్టర్ వచ్చింది, ఎన్ని గంటలకు అన్లోడింగ్ చేశారు, తదితర వివరాలన్నీ కూడా ఇక్కడ నుంచి మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉందండి. ఎప్పటికప్పుడు మిల్లర్స్తో మాట్లాడి అవి అన్లోడింగ్ చేయించడము, అదే రకంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో కూడా లారీలు పంపించడము, లారీలు కానీ ట్రాక్టర్లు కానీ వెంబటే లోడింగ్ చేయించడము, ఇవన్నిటిని కూడా ఇక్కడ నుంచి మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంది 1 వీక్ నుంచి. దీంతో కొంతవరకు స్ట్రీమ్లైన్ అయింది. ఇంకా కూడా రైతుల యొక్క సహకారము ప్లస్ మిల్లర్ సహకారం కూడా అవసరం ఉంది. ఎందుకంటే మనకి వర్షాలు చెప్పారు కాబట్టి తప్పకుండా ముఖ్యంగా ముందర ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో మనం ఒక్కొక్క లారీని జిల్లా మొత్తం కలిసి 250 లారీల నుంచి మనం అరేంజ్ చేయగలుగుతున్నాము. అంతేకాకుండా 200 ట్రాక్టర్లు దాదాపుగా మనం అరేంజ్ చేస్తున్నారు. ఇవి కాకుండా కూడా ఎక్కువ మనము ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే ఏంటి, మనకి పీపీ సెంటర్స్ నుంచి మిల్లింగ్ పాయింట్కి మనం కనుక ధాన్యం తరలించాలంటే కనుక తప్పకుండా ప్రతి గ్రామం నుంచి, ప్రతి పీపీ సెంటర్స్ నుంచి మినిమం ఒక 10 ట్రాక్టర్స్ అన్న కనుక పెడితే కనుక తప్పకుండా ఒక లారీ 10 ట్రాక్టర్లు అంటే దాదాపుగా మనకి 2 లారీల ధాన్యం అనేది తప్పకుండా మనకి మిల్లులకు తరలించడానికి అవకాశం ఉంటుంది. వర్షం రాకముందే మనం తరలిస్తే కనుక ఇదందరికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. అదే రకంగా ఈ వచ్చిన ధాన్యాన్ని అన్లోడింగ్ చేసుకుంటేనే మళ్ళీ మనకి లారీలు కానీ ట్రాక్టర్లు కానీ రొటేట్ అవుతాయి. కాబట్టి మిల్లర్స్ కూడా ప్రస్తుతం ఉన్న హమాలీస్ మనకి 54 మిల్లులు పనిచేస్తున్నాయండి. 54 మిల్లుల్లో దాదాపుగా 950 మంది హమాలీలు పనిచేస్తున్నారు. ఈ ప్రస్తుతం ఉన్న హమాలీలు మనకు సరిపోవు. డబుల్ ది ఫిగర్ వాళ్ళు కనుక చేసుకుంటే కనుక తొందరగా అన్లోడింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిల్లర్స్ కూడా తప్పకుండా వాళ్ళు 2 అంశాలు గమనించాలి. ఒకటి, అన్లోడింగ్ చేయడం ఇమీడియట్గా రాగానే, తర్వాత సిబ్బందిని పెంచుకోవడము, అంతేకాకుండా మనకి వాళ్ళు మిల్లర్ ఎక్నాలజ్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. రైతులకు పేమెంట్ మనం 3 డేస్లో ఇవ్వాలి అంటే మిల్లర్ కూడా ఎక్నాలజ్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎక్నాలజ్మెంట్, అన్లోడింగ్ చేయడము, అంతే రకంగా హమాలీలను పెంచుకోవడం, ఈ రకంగా ఈ 3 చర్యల ద్వారా తప్పకుండా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మనకు స్పీడప్ అవడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా రైతులు కూడా వర్షాలు మనకి అకాల వర్షాలు సడన్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సమ్మర్ సీజన్లో మధ్యాహ్నం తర్వాత తప్పకుండా గమనించాల్సింది ఏంటంటే, ఒకటి ఆరబెట్టుకున్న తర్వాత దాన్ని మళ్ళీ వర్షం పడినా కూడా తడవకుండా ఉండటం కోసం తగిన ఏర్పాటు చేసుకోవాలి. టార్పాలిన్తో సేఫ్గా కవర్ చేసుకోవాలి. పైన కొంచెం గాలి ఎక్కువ వస్తుంది కాబట్టి రాళ్ళు కానీ ఏదైనా ఏర్పాటు చేసుకొని ఆ యొక్క టార్పాలిన్స్ ఎగిరిపోకుండా కాపాడుకోవాలి. అంతేకాకుండా వాళ్ళు కూడా ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకొని సహకరిస్తే కనుక మనం ధాన్యాన్ని తొందరగా తరలించడానికి అవకాశం ఉంటుంది. అంతే రకంగా పీపీసీ సెంటర్ల వాళ్ళు కూడా తప్పకుండా ట్రక్ షీట్ జనరేట్ చేసి ఇమీడియట్గా కనుక అప్లోడ్ చేస్తే కనుక రైతులకు పేమెంట్ మనం 3 డేస్లో మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లాస్ట్ ఇయర్ మనము ఈ సీజన్కి 3,81,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మనం సేకరించాము, దాదాపుగా 90,000 మంది రైతుల నుంచి. ఈ సంవత్సరం కూడా మనం 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా రైతులందరూ కూడా దీనికి సహకరించాలని కోరుతున్నాను. మిల్లర్ని కూడా తప్పకుండా తగిన ఏర్పాటు చేయవలసింది కోరుతున్నాను. కాబట్టి ఈ రోజు వరకు మనం 1,1000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మనం సేకరించాము. ఇప్పటికే మనము 17,000 మంది రైతులకి మనం ఆన్లైన్లో కూడా పేమెంట్కి మనం జనరేట్ చేయడం జరిగింది. ఇప్పటికి 8,000 మందికి అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ట్రక్ షీట్స్, మిల్లర్ ఎక్నాలజ్మెంట్ కనుక అప్డేట్ చేసుకుంటే కనుక రైతులకి తొందరగా మనం అమౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క విషయాలన్నీ కూడా అందరూ గమనించాలని, జిల్లా అడ్మినిస్ట్రేషన్కి అందరూ కూడా సహకరించాలని కోరడం జరుగుతుంది.